నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మోనిక ఈరోజు మనం శ్రీకాకుళంకి సంబంధించి ఎంపీ సెగ్మెంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది గెలుపోటములుకి అవకాశాలు ఎలా ఉన్నాయి ఈ విషయం గురించి శ్రీకాంత్ గారితో మాట్లాడి తెలుసుకుందాం శ్రీకాంత్ గారు నమస్తే నమస్తే సో అంతే కదా ఎంపీ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం గెలుపోటములకి కారణాలు అవకాశాలు అంతే కదా శ్రీకాంత్ గారు సో ఎలా ఉందంటారు శ్రీకాకుళంలో పోటీ ఎవరెవరి మధ్య ప్రస్తుతం కె రామ్మోహన్ నాయుడు గారు హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నారు అట్లాగే పేడాడ తిలక్ గారు వైసీపీ అభ్యర్థి పాగా వేయాలని చూస్తున్నారు పొలినాటి వేలమ వర్సెస్ కాళింగగా మారింది పొలినాటి వేలమలు కె రామ్మోహన్ నాయుడు గారు కాళింగులు పేడాడ తిలక్ గారు మొదట 2019లో దువ్వాడ శ్రీనివాస్ గారు పోటీ చేశారు కాళింగ సామాజిక వర్గం ఇప్పుడేమో పేడాడ తిలక్ గారికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి ఏం జరుగుతుందో అది పరిస్థితి ఇంకా లోకల్ నియోజకవర్గాలు ఏమున్నాయి అండ్ అక్కడ ఓటర్స్ లిస్ట్ కూడా ఒకసారి మనం చూద్దాం తప్పకుండా చూద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 2022 పల్స్ సర్వే ప్రకారం దాని ప్రకారమే దానిని ఆధారంగా చేసుకుని ఆ వివరాలే తెలియజేస్తున్నాం మనం ఓకే శ్రీకాంత్ గారు ఫస్ట్ కాపు ఓటర్స్ ఎంత 3,72,864 కాళింగులలో 2 శాఖలు ఉంటాయి బుర్రగాన కింతలని 2 శాఖలు కలిపి కాళింగులు 2,04,011 పొలినాటి వేలమ 191,429 పల్లెకారులు ఫిషర్మెన్ 195,732 యాదవాస్ 165,041 రెడ్డిక 120,350 ఇది శ్రీశైన సెగిడి అంటే గౌడ్స్ అక్కడ ఆ పేర్లతో పిలువబడతారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వీళ్ళు 98,088 కాళింగ వైశ్యులు 71,836 విశ్వకర్మ 55,850 అంటే కంసాలి రజకులు 74,957 క్షురక 28,209  18,145 వీళ్ళు ఉత్తరాంధ్ర కాపులు 3,72,864 అంటే చాలా హ్యూజ్ నంబర్ ఇది అయితే ఇక్కడ మనం ఒకసారి దీని పూర్వాపరాల్లోకి వెళితే ఇక్కడ ఎచ్చెర్ల శ్రీకాకుళంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో అది విజయనగరం లోక్సభ పరిధిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అది 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఎచ్చెర్ల వచ్చేసి విజయనగరం లోక్సభలోకి వెళ్ళిపోయిన తర్వాత పాలకొండ ఎస్టీ వచ్చి అరకులోకి వెళ్ళిపోయింది ఈ 2 నియోజకవర్గాలు కాపులు ఎక్కువ వెళ్ళిపోయేటప్పటికి ఏమైందంటే కాపులని శ్రీకాకుళం అభ్యర్థులుగా పరిగణించకుండా కాపుల్ని ఎక్కడో చోట పెట్టచ్చు కదా అని ఇక్కడ కాళింగులు పొలినాటి వేలమలు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆ సాంద్రత దృష్ట్యా ఇక్కడ పొలినాటి వేలమ కాళింగులు తలపడుతూ వస్తున్నారు సరే కాసేపు మీకు ఈ నియోజకవర్గం గురించి మాట్లాడదలుచుకుంటే మీకు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారిని కాళింగులు వారు 3 సార్లు వరుసగా ఇండిపెండెంట్ కాంగ్రెస్ అట్లా గెలుస్తూ వచ్చారు గౌతు లచ్చన్న గారు ఒకసారి గెలిచారు 1967లో గెలిచి ఆ తర్వాత గౌతు లచ్చన్న గారు అప్పుడు స్వతంత్ర పార్టీ కృషికారులోకి అయిపోయి స్వతంత్ర గౌతు లచ్చన్న గారు ఏం చేశారంటే వారు ఆచార్య ఎన్జి రంగా గారి కోసం రాజీనామా చేసి ఎన్జి రంగా గారిని పోటీలోకి ఆహ్వానించి వారు గెలిచారు ఎన్జి రంగా గారు గౌతు లచ్చన్న గారు ఇదే ఈ యాత శ్రీశైన సేగిడి అంటే అవి గౌడ్ అనమాట ఆ సామాజిక వర్గానికి ఒక పితామహుడు లాంటి నాయకుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎన్జి రంగా గారు గుంటూరు కమ్మ సరే ఆ తర్వాత మీకు మళ్ళీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు వరుసగా 3 పర్యాయాలు కాళింగులు అనమాట కణితి విశ్వనాథం గారు 2 పర్యాయాలు కాళింగులు అప్పయ్య దొర గారు హెచ్చప్పయ్య దొర గారు కాళింగులు మొత్తం కాళింగులు వరుసగా గెలుచుకుంటూ కాళింగ సామాజిక వర్గమే అంటే అక్కడే ఆ ప్రాంతంలోనే కాళింగులు ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఏమైందంటే మీకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎన్టీ రామారావు గారు కుమార్ నందమూరి జయకృష్ణ గారు 96 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థి 34,000 పైచీలకోట్లతో ఎర్రనాయుడు గారు గెలిచారు ఇట్లా మీకు ఎర్రనాయుడు గారు గెలుస్తుండారు 2004 ఎన్నికలకి ఏమైందంటే మీకు కిల్లి కృపారాణి గారు వచ్చారు కిల్లి కృపారాణి గారు వచ్చి ఆవిడ గెలుపొందారు అనమాట కాళింగ అంటే పొలినాటి వేలమల నుంచి మళ్ళీ కాళింగులకి అది మారింది ఇట్లా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం 2014-19 వరుస ఎన్నికల్లో మీకు కె రామ్మోహన్ నాయుడు గారు గెలుపొందడం ఈ గెలుపొందడం ఏంటంటే మీకు 2014 ఎన్నికల్లో చాలా అత్యద్భుతమైన ఆధిక్యతతో గెలిచారు ఎవరు రామ్మోహన్ నాయుడు గారు గెలిచినప్పుడు సానుభూతి ఖచ్చితంగా 2014 పొత్తులో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి ఆ సమయంలో రామ్మోహన్ నాయుడు గారు గెలిచేశారు మీకు మొన్న ఎన్నికలు తీసుకుంటే కాళింగులు చాలా గట్టిగా పోటీ ఇచ్చారు గట్టి పోటీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇచ్చారు కేవలం 7,000 ఓట్లలో 6,658 ఓట్లతోనే మొన్న మీ కె రామ్మోహన్ నాయుడు గారు గట్టెక్కింది చాలా అత్యల్ప ఓట్లు కదా ఇప్పుడు పేడాడ తిలక్ కాళింగ సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు సో ఈయన గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్
అంటే పేడాడి తిలక్ అంత క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా పంపించి పేడాడి తిలక్ గారిని ఎంపీగా తీసుకొచ్చారు. కాళింగ సామాజిక వర్గాన్ని అటు ఇటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే. ఇక్కడ ఇది ఎట్లా ఉంటుందంటే ఇది చాలా చిన్న జిల్లా అనిపించినప్పటికీ కూడా 160 కిలోమీటర్ల సముద్ర తీరం వెనుక భాగంలో ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి తెలుగువారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు కూడా మీకు చాలా సమీపంలో ఉంటాయి. ఇక్కడ కొండూరు నారాయణ గారు అని చెప్పి ఆయన పర్లాకిమిడి ఎమ్మెల్యే అనమాట. పర్లాకిమిడి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన, వారు కాపు. అట్లాగే రాజ్యసభకి ఇక్కడి నుంచి రాయగఢ్ నుంచి ఎంపికైనటువంటి నెక్కంటి భాస్కర్రావు గారు కమ్మ. ఇట్లాంటి వారందరూ అక్కడ తెలుగువారు అక్కడికి వెళ్ళి స్థిరపడి ఉన్నటువంటి ప్రాంతం అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఆధిపత్యం వచ్చేసి మీకు పొలినాటి వేలములు కాళింగులే ఆధిపత్యం వహిస్తూ వచ్చారు. వాస్తవానికి పల్లెకారులు, యాదవులు, రెడ్డికలు, శ్రీశైనలు, ఉత్తరాంధ్ర కాపుల్ని కాసేపు పక్కన పెడితే వీళ్ళు కూడా అత్యధికంగా ఉన్నప్పటికీ వీళ్ళ అమాయకత్వం ఏంటంటే ఈ రెండు సామాజిక వర్గాల యొక్క తీవ్రత సాంద్రత ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళకే అవకాశం ఇవ్వాలి, వీళ్ళే అవకాశం తీసుకుంటున్నారు కాబట్టి అనేటటువంటి ఒక ధోరణి అనమాట. ఆ ధోరణి మీకు మిగతా సామాజిక వర్గాలు ముందుకు రాకుండా వాళ్ళకి అవకాశం లేదు. మీకు 2014 ఎన్నికల్లో ఏమైందంటే రెడ్డి శాంతి గారికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, కాపు ఆవిడకి అవకాశం ఇచ్చారు, శ్రీకాకుళం నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. కానీ అప్పుడు అదే తెదేపా, భాజపా, జనసేన ఆ పొత్తులో భాగంగా ఏంటంటే ఆవిడ గెలవలేకపోయారు. లేకపోతే గెలిస్తే అదొక చరిత్ర అయ్యేది. ఓహో కాపులు కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించవచ్చు అనేటటువంటి ఒక సంప్రదాయంగా మారేది. అది జరగకపోగా ఏంటంటే వర్సెస్ కాళింగ వర్సెస్ పొలినాటి వెలమ వర్సెస్ కాళింగ అన్న ధోరణిలోనే శ్రీకాకుళం ఉండిపోతూ వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ నిజంగా ఏంటంటే ఈ వెనుకబడిన తరగతులలో ఇంకా అమాయకులేమో ఈ ఉత్తరాంధ్ర కాపులు ఇంకా అత్యధికంగా వీళ్ళు వెనుకబడి ఉన్నారని అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. అంటే ప్రయత్నం కూడా లేకపోతే, ప్రయత్నించకపోవడం అనేది అమాయకత్వం అనేది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతం నుంచి ఏంటంటే మదన్ లోలుగు గారు అని చెప్పేసి వారు 280 కోట్ల టర్నోవర్ చేసేటటువంటి కంపెనీకి CEO. ఆ కంపెనీని వారు విక్రయించేసి తర్వాత మళ్ళీ అంకుర కంపెనీలోకి మళ్ళీ రీఇన్వెస్ట్ చేసినటువంటి ఒక పర్సన్ కూడా ఈ కాపు కమ్యూనిటీ నుంచి అక్కడ కనిపిస్తారు. అట్లాంటి పర్సనాలిటీస్ ఉన్నారు మీకు అక్కడ. అట్లాగే గేదెల శ్రీనుబాబు, పల్సస్ గేదెల శ్రీనుబాబు గారు, ఇట్లాంటి వాళ్ళు. మొన్న గేదెల శ్రీనుబాబు గారు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు, ఆయన కూటమి అభ్యర్థిగా విజయనగరం లోక్సభ నుంచి పోటీ చేయాలని, వైజాగ్ ఎంపీ ఇచ్చిన పోటీ చేయాలని వారు ప్రయత్నించారు. మదన్ లోలుకు కానీ ఈ గేదెల శ్రీనుబాబు కానీ వీళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా నెలకొల్పి చాలా సేవా కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తారు మనకి. అయితే వీళ్ళకి సరైనటువంటి అవకాశాలు రాజకీయంగా రావటం లేదు. వీళ్ళు ప్రయత్నించడం లేదంటే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ రాజకీయ పార్టీలు అవకాశాలు వీళ్ళకి ఇవ్వటం లేదు. ఆ లేనటువంటి ఏదైతే ఉందో ఆ గ్యాప్, మీరు అన్నట్టు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కాదు ఇది. ఈ గ్యాప్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు అంటే ఇదొక సామాజిక సాంస్కృతిక రాజకీయ కుట్ర. ఇదొక సామాజిక సాంస్కృతిక రాజకీయ కుట్ర. అంటే ఎక్కడో చోట ఇవ్వచ్చు, పెద్ద కమ్యూనిటీ స్టేట్ అంతా ఉంది కాబట్టి ఎక్కడో చోట ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకే ఇచ్చి తీరాలి. అంటే గెలుస్తూ ఉన్నారు కాబట్టి ఇవ్వాలన్న పాయింట్లో ఎక్కువగా ఆలోచిస్తారంటారా? అంటే మీకు అవకాశం మీకు వచ్చి మీరు గెలిస్తే వీరికి కూడా ఇవ్వచ్చు, వీరు గెలుస్తారు అనేటటువంటి దానిని ప్రాతిపదికగా తీసుకుంటాం. మీకు అవకాశమే ఇవ్వాల పోటీ చేయడానికి, మీకు అవకాశం ఒకసారే ఇచ్చారు. ఇది 1955 నుంచి మొదలు పెడితే మీకు 2014లోనే కాపులు పోటీ చేశారు రెడ్డి శాంతి గారు. అంత క్రితంగా ఆ తర్వాత కానీ పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు శ్రీకాకుళంలో. అలాంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మీరు చెప్పినట్టు రెండు సామాజిక వర్గాల మధ్య మాత్రమే పోటీ జరుగుతూ వస్తుంది. ఈసారి రెండు కూడా ఒకే సామాజిక వర్గం లేదు. పొలినాటి వేలమ కె రామ్మోహన్ నాయుడు గారు, పేడాడి తిలక్ గారు కాళింగ, మళ్ళీ కాళింగులు పొలినాటి వేలమ వారి మధ్య ఉన్నది. వాళ్ళు ఏంటంటే మాకున్నది ఒక స్థానమే కదా అంటారు. గెలుపు అవకాశాల గురించి చూడాలి. హోరాహోరీ పోరు. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఖచ్చితంగా వేవ్ ఉంది, గెలుస్తారు అనుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి ముఖ్యమంత్రి గారి పర్యటనల అనంతరం ఏమవుతుందంటే చాలా చోట్ల సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. అక్కడ కాళింగులు అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. కాళింగులతో పాటు ఇంకా ఇతర సామాజిక వర్గాలు ఎవరు వీళ్ళకు వెన్నుదన్నుగా నిలుస్తారన్నది, అంటే పొలినాటి వేలంలందరూ ఒకవైపు వెళ్ళిపోయి కాళింగులతో పాటు ఇతర సామాజిక వర్గాలు మనం చెప్పిన లిస్టులో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలు, కాపులు కావచ్చు, లేకపోతే యాత శ్రీశైన అనేటటువంటి వారు కావచ్చు, బీసీ రెడ్డికలు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు కావచ్చు, యాదవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎటువైపు పోలరైజ్ అవుతారు అనేటటువంటిది ఇప్పుడు అక్కడ అభ్యర్థి యొక్క విజయాన్ని నిర్ణయిస్తుంది. వచ్చేసింది వాస్తవానికి. అంటే హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. చూడాలి. వరుసగా 4 సార్లు గెలిచినటువంటి, అంటే ఉప ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలు కలుపుకొని ఎర్రనాయుడు గారు 4 పర్యాలు గెలిపించినటువంటి ఒక ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది.
మూడోసారి గెలిస్తే రామ్మోహన్ నాయుడు గారు ఆ ఒరవడిలో ప్రయాణం చేస్తున్నారని అనుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ వస్తే మాత్రం కాళింగుల్ది పై చేయగా మనం అభివర్ణించవచ్చు. ఓకే, శ్రీకాకుళం ఎంపీ సెగ్మెంట్ నియోజకవర్గ పరిధిలో రకరకాలుగా ఉన్న ఈ క్యాస్ట్ వైజ్ ఎలా ఉన్నారు అండ్ వాళ్ళ ఓట్ షేర్ ఎలా ఉంది, లేకపోతే గెలుపు అవకాశాలు ఇంతకు ముందు ఎలా ఉన్న విషయాలని శ్రీకాంత్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. వెల్కమ్ మోనిక. మరి హోరాహోరీగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ సెగ్మెంట్లో ఏమవుతుంది అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.